హలో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా తినాలో చూపిస్తాను. క్రియేటివ్ వే ఆఫ్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్. నేను ఇప్పుడు మొదటిగా మిల్కీ మిస్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మీరు ఏదన్నా కంపెనీ చూస్ చేసుకోవచ్చు, ఏ కంపెనీ అన్నా చూస్ చేసుకోవచ్చు. నేను ఈ దీంట్లో లిచీ అనే ఫ్లేవర్ని చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఐస్ క్రీమ్ ఒక కప్లో తీసుకోవాలి. కప్లో తీసుకున్న తర్వాత మనము ఐస్ క్రీమ్ మీద ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ కార్న్ఫ్లెక్స్ కానీ, మిక్స్చర్ కానీ, లేకపోతే సెసమీ సీడ్స్ కానీ, చిక్కీ కానీ. నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉండే ఏదైనా ఐటమ్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అంటే విచ్ ఎన్హాన్సెస్ ది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్ అండ్ దానికి రిలేటెడ్గానే తీసుకోవాలి. అండ్ ఐస్ క్రీమ్లో వేఫర్స్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే బెల్లం చిక్కీ తీసుకుంటున్నాను, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ గ్రౌండ్ నట్స్, పల్లీలు. అది నేను బాగా క్రష్ చేశాను. క్రష్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ మీద వేసాను. వేసిన తర్వాత టాపింగ్ లాగా వేసాను, జస్ట్ లైక్ ఏ సండే ఐస్ క్రీమ్ లాగా. బయట తిన్నా ఇంట్లో తిన్నా సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. బట్ ఇంట్లో చేసుకుంటే మనంతట మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటూ తింటూ ఉండాలి. వెంటనే ఐస్ క్రీమ్ కరిగిపోయేలోపు మొత్తం తినేయాలి. అండ్ నేను ట్రై చేసిన ఈ రెసిపీ సూపర్ అనిపించింది నాకు. ఎందుకంటే అది చిక్కీ యాడ్ చేసాను కదా, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని బాగా ఎన్హాన్స్ చేసింది. అండ్ it was worth a try. Thank you for watching, guys. If you like my video, please do share it with your friends, family, and your near dear people. And if you want the such type of content like this, do subscribe and share and like the video and follow for more such content and video. అండ్ నేను ఇలాంటి టిప్స్ నేను చాలా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై.